మాట్లాడవలసిన వాళ్ళు మీ సమస్యను పరిష్కరించగలిగిన పొజిషన్స్లో ఉన్నవాళ్ళు మాట్లాడారు. కమిషన్ సభ్యులు కోదండరామ్ గారు వీళ్ళందరూ కూడా పాలనా వ్యవస్థలో ఒక భాగం కాబట్టి వాళ్ళ వాయిస్ చాలా ఉంటుంది. నాకే పొజిషన్ లేదు. వెంకటేష్ గారు నేను అడ్వైజర్గా ఉన్నాను అన్నారు. అది క్లారిఫై చేయాలి. ఎందుకంటే కమిషన్ వేసిన తర్వాత కమిషన్ చైర్మన్ గారుతో డిస్కషన్ జరిగిన సందర్భంలో మీ సహాయం ఉండాలి అని అన్నప్పుడు మీరు ఎప్పుడు సలహా అడితే అప్పుడు మేము సలహా ఇస్తాము అని అన్నాను. ఆ మాట ఆయన ఎడ్యుకేషన్ సెక్రటరీ గారికి చెప్పారు. ఎడ్యుకేషన్ సెక్రటరీ ఏం చేశారంటే ఒక 5-6 మందిని సలహాదారులుగా ఒక గవర్నమెంట్ ఆర్డర్ ద్వారా ఒక ఆర్డర్ ఇచ్చాడు. ఇసని ఎడ్యుకేషన్ సెక్రటరీకి ఏం చెప్పాలంటే సలహాదారులు ఎవరు ఉండాలో మీరెందుకంటే చెప్పేది, కమిషన్ ఎవరి సలహా తీసుకుంటుందో ఆ స్వేచ్ఛ వాళ్ళకు ఉంటుంది, కానీ ప్రభుత్వమే కమిషన్ వేసి ప్రభుత్వమే సలహాదారుని చెప్పడము ఇది ఒక ప్రజాస్వామిక ప్రక్రియ కాదు. కాబట్టి నేను అడ్వైజర్గా ఉండను, కానీ వాళ్ళు అడిగితే అడ్వైజర్ ఉంటాను చెప్పాను. కమిషన్ అడిగితే అడ్వైజర్ ఉంటుంది, కానీ ప్రభుత్వం అడిగితే ఉండను అనేది స్పష్టంగా నేను చెప్పాను. నేను వాళ్ళకు మెసేజ్ కూడా పంపించాను. ఆప్టెడ్ అవుట్ ఎందుకు అని అడగొచ్చు. వెంకటేష్ గారు ఒక మాట్లాడు, సరే ఎందుకు సార్ మీరు ప్రభుత్వం సలహాదారుగా ఉండమంటే రేపు కమిషన్ ఇవాళ విశ్వేశ్వరరావు గారు కానీ వెంకటేష్ కానీ మాట్లాడిన దాంట్లో వాళ్ళు కొన్ని సలహాలు తప్పకుండా ఇస్తారు. ఆ సలహాలు తప్పకుండా మీకు సానుకూలంగానే ఉంటాయి, ఎందుకంటే వాళ్ళు కమిట్ అయ్యారు, వాళ్ళకి సమస్య తెలుసు కనుక సలహాలు ఇస్తారు. ఒక్కొక్కసారి ప్రభుత్వాలు ఇచ్చిన సలహాలను అంగీకరిస్తాయి, అంగీకరించిన వాటిని అమలు చేయరు. అమలు చేయడంలో జాప్యం ఉంటుంది, దాంట్లో చాలా ఒక బ్యూరోక్రసీ ఉంటుంది. దాంట్లో ఒక బ్యూరోక్రేట్ అడ్డు పెట్టాడంటే అది అక్కడ ఆగిపోతుంది. ప్రభుత్వం పనిచేసే పద్ధతి, సెక్రటేరియట్ పనిచేసే పద్ధతిని నేను ప్రొఫెసర్ రామరెడ్డి గారు ఓ పుస్తకమే రాశాం, ఎలా మన సెక్రటేరియట్ పనిచేస్తుంది. కనుక హర్డల్స్ చాలా ఉంటాయి. కనుక నేను సలహాదారుగా ఉండడం అనేది ఎందుకు అంటే మీ సలహాలను అమలు చేయమని బయట నుంచి ఒత్తిడి పెట్టేవాళ్ళు కొందరు ఉండాలి. ఆ ఒత్తిడి పెట్టేవాళ్ళు నేను ఒక్కడిని మీ తరఫు. రెగ్యులర్ అవి చేయమని అన్నారనుకోండి సలహా, ప్రభుత్వం ఏ కారణం వలన వాళ్ళు ఒకవేళ దాంట్లో జాప్యం చేస్తే మళ్ళీ మనం ప్రభుత్వం మీద ప్రెషర్ పెట్టడానికి ఎప్పుడు పౌర సమాజంలో కొన్ని గ్రూప్స్ ఉండాలి. నా మొత్తం అధ్యాపక జీవితం అంతా 55 ఏళ్ళు చదివి చెప్పాను నేను. 50 ఏళ్ళు మేము చేసిన పని అంటే ప్రభుత్వం మీద ఒత్తిడి పెట్టడం. విద్యా పరిరక్షణ కమిటీ నుంచి 40 ఏళ్ళుగా పోరాటం చేస్తున్నాం. మీ కాంట్రాక్టు మీరు రెగ్యులర్గా ఇచ్చేయమని, దీనికి ఏదైనా మార్గం కనుక్కోమని తెలంగాణ ఉద్యమకాలను అడిగాం. తెలంగాణ ఉద్యమకాలను అడిగినప్పుడు దానికి KG to PG ఉచిత విద్య అనేటువంటి నినాదం వచ్చింది. తెలంగాణ వచ్చిన తర్వాత మొదటి ముఖ్యమంత్రి గారికి నేను ఏ ఇష్యూ మాట్లాడలే, కానీ ఆయన దగ్గర మొదట నేను కలిసినప్పుడు గంటన్నర చర్చ జరిగినప్పుడు కేవలం విద్య గురించి మాట్లాడాం, విశ్వవిద్యాలయ భవిష్యత్తు గురించి మాట్లాడాం, ప్రైమరీ స్కూల్ యొక్క క్వాలిటీ గురించి మాట్లాడాం. చాలా చర్చ జరిగింది. కానీ ఎందుకో ముఖ్యమంత్రి గారు మేము మాట్లాడుతున్న సందర్భంలో ఆయన IPS ఆఫీసర్స్ను వైస్ ఛాన్సలర్ వేస్తే ఎట్లా ఉంటుంది సార్ అన్నారు. ఆయన IPS ఆఫీసర్స్ ఏం చేస్తారండి, BA పాస్ అయిన పిల్లలు IPS పాస్ అయ్యి, గ్రాడ్యుయేషన్ అయిన పిల్లలు వైస్ ఛాన్సలర్ అయ్యి అక్కడ నిష్ణాతులు జీవితకాలం అంతా పరిశోధన చేసిన ఉంటారు, హైలీ క్వాలిఫైడ్ ఉంటారు. అసలు అట్లా మీరు ఎందుకు ఆలోచిస్తున్నారు? పోలీసు వాళ్ళది అధికారం ఎప్పుడు అంటే ఆ యూనిఫామ్ ఉండి వారి చేతిలో కర్ర ఉన్నప్పుడు నడుస్తుంది. యూనిఫామ్ తీసి కర్ర తీసిన తర్వాత క్లాస్ రూమ్లో విశ్వవిద్యాలయంపై మేనేజ్ చేయడం కష్టం. కనుక అది కరెక్ట్ వ్యవహారం కాదు, అది చాలా తప్పుడు అవగాహన చెప్పడం జరిగింది. సరే, దానివల్ల చాలా మొత్తంగా విశ్వవిద్యాలయ విద్యని ఆ మొదటి ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వము విస్మరించడం అనేది పెద్ద విషాదం. తెలంగాణ విషాదంలో రాష్ట్ర సాధన తర్వాత పెద్ద విషాదం ఏంటంటే విద్యారంగాన్ని విస్మరించడం. సరే, వాళ్ళు నా దగ్గరకు వచ్చినప్పుడు ఆ పార్టీ వాళ్ళు సార్ ప్రతిసారి మమ్మల్ని ఇది హిస్టారికల్ ఫ్యాక్ట్, ఇది మేము కాదన్నా మీరు విద్యను విస్మరించిన మాట మాత్రం వాస్తవం. కనుక విద్యారంగాన్ని చేశారు. కాంట్రాక్టు లెక్చరర్స్ అసలు ఆ పద్ధతే కరెక్ట్ కాదు. ఎందుకంటే నేను మీ అందరూ చూసిన తర్వాత నేను ఆలోచిస్తున్నాను, మెరిట్ వెళ్ళి ఒకవేళ కాంట్రాక్ట్ పద్ధతి ఉంది మేము కూడా కాంట్రాక్ట్ లెక్చరర్స్గా అపాయింట్ అయితే మా పరిస్థితి వాళ్ళు ఏముండేది అనేది ఆలోచిస్తే భయం వేస్తున్నాను నాకు.
ఎందుకంటే నాకు ఉద్యోగం ఉస్మాన్ యూనివర్సిటీలో 23 ఏటనే వచ్చింది నాకు లెక్చరర్. 23 ఏట అంటే చాలా యంగ్ ఏజ్లోనే లెక్చరర్ అయితే ఆ లెక్చరర్ కాకుండా నాకు ప్రమోషన్స్ కూడా వద్దంటే ప్రమోషన్స్ ఇచ్చారు. మా కాకతీయ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ నన్ను పిలిచి మనకి పిహెచ్డీ చేయలేదు, నాకు సీనియర్ ఉన్నాడు, ఆయన పిలిచి నేను అమెరికా పోయి అక్కడ ఏదో పరిశోధన చేయడానికి 1 సంవత్సరం పోతానని అన్నాను. ఆయన కొత్త విశ్వవిద్యాలయం కాబట్టి నువ్వు పోవద్దు, నువ్వు ఉండాలి, నీకు నేను ప్రమోషన్ ఇస్తాను. సార్ ప్రమోషన్ పిహెచ్డీ పబ్లికేషన్స్ ఉన్నాయి కదా అని అన్నాడు ఆయన. పబ్లికేషన్ ఉన్నాయి కదా అని ఇమీడియట్గా పోస్ట్ గ్రాడ్యుయేట్ చేసి నాకు ప్రమోషన్ ఇచ్చాడు. ప్రమోషన్ ఎందుకు ఇచ్చాడంటే నేను అమెరికా పోకుండా ఆపడానికి, ఇంకా ప్రొఫెషనల్ మీద పెట్టాడు. సరే వైస్ ఛాన్సలర్ అంత ఇంట్రెస్టెడ్గా ఒక ఫ్యాకల్టీ మెంబర్ను రిటైన్ చేసుకోవాలి, అంత శ్రద్ధగా అంత ఆసక్తిగా ఉండడం అనేది అప్పటి ఒక పరిస్థితి. ఎట్లా వైస్ ఛాన్సలర్ ఆలోచించాలని సరే తర్వాత నేను వీడైన 3 ఏళ్ళకి నేను ప్రొఫెసర్ కూడా అయ్యాను. నేను సెంటర్ ఫర్ ఎకనామిక్స్ వచ్చిన వాళ్ళు ప్రొఫెసర్ చేశాను. నా 30 సర్వీస్లోనే 30స్లోనే నేను యూజీసీలో కొన్ని కమిటీస్ మెంబర్గా, ఐసిఎస్ఆర్ మెంబర్గా ఉన్నాం చాలా ఎంగేజ్లో. ఇవాళ కాంట్రాక్ట్ జీవితం అంతా ఒక ఒక అంటే అసందిగ్ధ పరిస్థితుల్లో అనిశ్చిత పరిస్థితుల్లో పనిచేయడం ఎంత పెద్ద విషాదం ఆలోచించి. అసలు మీరు కరెక్ట్ వయసులో రెగ్యులరైజ్ అయితే ఇవాళ మీరందరూ ప్రొఫెసర్స్ అయ్యేవాళ్ళు. ప్రొఫెసర్ కాకుండా కన్స్టిట్యూషన్ రీసెర్చ్ చేసేవాళ్ళు. పరిశోధన చేయడానికి చాలా ఆశ్చర్యం ఏంటంటే మీకు రీసెర్చ్ గైడెన్స్ రైట్ లేదు. సత్యనారాయణ గారు ఇక్కడ ఉన్నాడు ప్రొఫెసర్గా. సరే వీళ్ళకి రీసెర్చ్ గైడెన్స్ అనేది లేకపోవడం వలన వీళ్ళ రీసెర్చ్ స్కాలర్స్ డిమాండ్ ఉంది, రీసెర్చ్ సూపర్వైజర్స్ లేరు. ఎంత విచిత్రమైన పరిస్థితి. పిల్లలు గ్రామీణ ప్రాంతం పిల్లలు, మొదటి తరం పిల్లలు విశ్వవిద్యాలయాలకు వచ్చినప్పుడు వాళ్ళు మాకు గైడ్ కావాలంటే గైడ్స్ లేరు. గైడ్స్ అంటే అది కాంట్రాక్ట్ లెక్చరర్, గైడెన్స్ లేదని అంటున్నారు. ఈ మధ్యన ఒక లెక్చరర్ ఆయన రిటైరింగ్, ఆయన ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్ కో ఇన్విటేషన్ వస్తే రిజిస్ట్రార్ పోతే సార్ నాకు ఈ కాన్ఫరెన్స్ నువ్వు కాంట్రాక్ట్ లెక్చరర్ కాన్ఫరెన్స్ పోతావా? రిజిస్ట్రార్ అకాడమిక్ ఐఏఎస్ ఆఫీసర్ అంటే నేను అర్థం చేసుకోండి. ఇలా రిజిస్ట్రార్స్ అంతా అకాడమికే. కానీ ఏంటి అసలు ఈ యాటిట్యూడ్? ఓ పరిశోధన చేశాడు, కాంట్రాక్ట్ లెక్చర్ ఉండి ఓ పేపర్ రాశాడు, ఆయన ఒక కాన్ఫరెన్స్ పిలిచారంటే అసలు ఎట్లా మన పట్ల ఈ యాటిట్యూడ్ ఎట్లా ఉంది అనేది నాకైతే చాలా అప్సెట్ అయింది. ఎందుకు ఇట్లా ఆలోచిస్తున్నాం మనము? వాళ్ళు ఇంతకాలం చదువు చెప్పారు, తెలంగాణ వస్తూనే మీరు కాంట్రాక్ట్ లెక్చర్ రెగ్యులైజ్ చేయమని మీరు ఒక ధారణా చేశారు. విద్యార్థులు ఏమో మీరు రెగ్యులైజ్ చేసిన మా సంగతి వాళ్ళే ధారణ పెట్టారు. నేను కోదండ అంశాలు ఆ ధారణకు వెళ్ళాం. చెప్పి మీకు చదువు చెప్పినా వాళ్ళే కదా, వాళ్ళు చదువు చెప్తే మీరు పిల్లలు వాళ్ళకి రెగ్యులైజ్ కానివ్వండి అనుభవం ఉంది, చదువు చెప్తున్నారు కదా అని అప్పుడు విద్యార్థులు కొంత చెప్పవలసి వచ్చింది. కొంత మిస్అండర్స్టాండ్ కూడా చేసుకున్నారు. నేను అన్నాను మీరు ఇది కరెక్ట్ కాదు అని నేను స్టాండ్ తీసుకున్నాను. మీడియాలో తీసుకుంటే కేసీఆర్ గారు కూడా అప్పుడు దీని గురించి ఆలోచిస్తున్నాడు కనుక ఆయన ఎక్కడో మాట్లాడుతూ హరిగోపాల్ గారు కూడా మాట్లాడినాడు కదా అన్నాడు ఆయన మీడియాలో. ఆయన అంటే మళ్ళీ నాకేమైందంటే ప్రెషర్ పెరిగిపోయింది. సార్ ముఖ్యమంత్రి గారు మీ పేరు చెప్పారు మీడియాలో, చెప్పారు కానీ చెప్పిన మాట వింటే కదా, చెప్పారు కానీ చెప్పిన మాట వింటే కానీ గౌరవం ఉంటుంది. మీకేమో సారు చెప్పాడు ఇంకా సార్ చెప్తే అయిపోతున్నాను మీకు. అక్కడ బయట అంటారు కానీ లోపల మనం చెప్పినప్పుడు అంతే సీరియస్గా తీసుకుంటారు. అది ఏదో ఒకటి ఉంది. అందరూ మాట్లాడే సమస్య. బయట మీడియా వాళ్ళు అన్ని ఛానల్స్ వచ్చాయి, ఎంత ప్రోత్సాహం చేసి తెలియదు. ఎందుకంటే మీడియాకి చెప్పింది ఇక్కడ చెప్పాలి, లేకపోతే ఇక్కడ చెప్పింది అక్కడ చెప్తుంది అని. మీడియాకి నేను చెప్పింది ఏంటంటే కాంట్రాక్ట్ లెక్చరర్స్ని రెగ్యులరైజ్ చేయడం కొరకని ప్రభుత్వము ఆ దిశగా ఆలోచించాలి ఒకటి. రెండవది దాంట్లో ఏమో టెక్నికల్ ప్రాబ్లం ఉందని అంటే మాత్రము వాళ్ళకు పే స్కేల్స్ అయితే తప్పకుండా తక్షణమే ఇవ్వదు. దానికైతే టెక్నికల్ ఆబ్జెక్షన్స్ ఏమి ఉండదు. కోదండరామ్ సార్ ఈక్వల్ పే ఫర్ ఈక్వల్ వర్క్, పిఎల్ కూడా చెప్పాడు ఈక్వల్ పే ఫర్ ఈక్వల్ వర్క్. అన్ని పీరియడ్లు చెప్తున్నాం, అంతే చదువు చెప్తున్నాం, అంతే చదువు అంతే పీరియడ్ తీసుకున్నప్పుడు మనం జీతం తక్కువ ఎందుకు, రెగ్యులర్ టీచర్ జీతం ఎందుకు ఎక్కువ? ఇది సహజమైన న్యాయ సూత్రానికి వ్యతిరేకం కనుక స్కేల్స్ ఇవ్వడం వలన అది ఎందుకంటే ప్రభుత్వం చేతిలో ఉంది. అది స్కేల్స్ ఇస్తే ఒక భద్రత వస్తుంది, స్కేల్స్ ఇస్తే భద్రత వస్తుంది. ఆ భద్రత వలన మనం కొంత మరి ఎందుకంటే ఈ అనిశ్చిత పరిస్థితిలో చాలా మంది కాంట్రాక్ట్లో జోక్స్ కూడా చెప్తుంటారు.
పెళ్లి కావడం పిల్లని ఇవ్వడానికి రెగ్యులర్ లెక్చర్ కాదు పోతుందా పిల్లలు కూడా ఇవ్వడం లేదు అని చెప్పే కాలంలో కొందరు కాంట్రాక్ట్లు ఇచ్చారు. పెళ్లి కూడా ఇట్టట్లేదు సార్. ఇంత అభద్రతతో కూడినటువంటి ఉద్యోగాల్ని సృష్టించినటువంటి ఒక ఆర్థిక నమూనా ఉంది. దానికి తగ్గట్టుగా రాజకీయాలు మారాయి. రాజకీయాలు మారడం వల్ల మన జీవితం చాలా ఎఫెక్ట్ అయింది, చాలా మనం ఎఫెక్ట్ అయింది. దానివల్ల కనీసం ఇవాళ ఒక కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది కాబట్టి వీళ్ళు కూడా ఒక కొత్త ప్రామిస్తో వచ్చారు కాబట్టి ముఖ్యమంత్రి గారు అయితే కోదండరాం చెప్పాడు. మేము ముఖ్యమంత్రి గారితో చర్చించడం జరిగింది. విద్యారంగంలో దాదాపు గంటన్నర చర్చ ముఖ్యమంత్రి గారితో జరిగింది. 2 సందర్భాల్లో జరిగింది. ఈ విషయాన్ని ఆయన దృష్టికి తీసుకొస్తున్నాం. మాకు సాధ్యమైనంత వరకు వాళ్ళ దృష్టికి తీసుకొస్తున్నాం. కానీ వాళ్ళు ఎడ్యుకేషన్ కమిషన్ వేశారు కాబట్టి కమిషన్లో ఆయన వెంకటేష్ ఉన్నాడు, ఆయనకు అనుభవం ఉంది. పిఎల్ అయితే సరే ఆయన మీరు మాట్లాడే పద్ధతి చూశారు కదా. పిఎల్ లాంటి వాడు ముఖ్యమంత్రి అయితే మనకు అంత బాగుండదు అసలు. ఎందుకంటే ఇంత ఉత్సాహం, ఇంత ఆవేశం, చెయ్యాలి అనే పట్టుదల ఏవైతే ఉన్నాయో ఇది చాలా కమిషన్ మెంబర్గా ఉండి ఆయన వాళ్ళ ఏదైతే మాట్లాడాడో అది ఒక రకంగా కమిషన్లో ఒక సభ్యుడి యొక్క అభిప్రాయం. అది మొత్తం కమిషన్ అభిప్రాయం. 2 సభ్యులు మాట్లాడారు. 2 సభ్యులు కూడా ఒక కమిట్మెంట్ చేశారు. కనుక నేను కమిషన్ చైర్మన్ గారు కూడా చెప్పింది ఏంటంటే వాళ్ళకి 2 ఏళ్ల టర్మ్ ఉంది. ఆ 2 ఏళ్ల టర్మ్ దాకా మేము రిపోర్ట్ ఇస్తామంటే అది చాలా డిలే అయిపోతుందండి. ఇంటర్నిమ్ రిపోర్ట్ ఇవ్వమని చెప్తాం. ఒక 3 ఏళ్ళు 4 ఏళ్ళకి ఇమీడియట్గా ఒక ఇంటర్నిమ్ రిపోర్ట్. ఇప్పుడు ఏమి ప్రభుత్వం తక్షణమే ఏం చర్యలు తీసుకోవాలి విద్యారంగ అభివృద్ధి. వాళ్ళు ఫుల్ కమిషన్ రిపోర్ట్ తర్వాత ఇస్తారు. కానీ తక్షణమే ప్రభుత్వం తీసుకోవాల్సిన నిర్ణయాలు ఏమిటి అనేది ఏదైతే ఇంటర్నిమ్ రిపోర్ట్ ఇస్తారో ఆ ఇంటర్నిమ్ రిపోర్ట్లో కాంట్రాక్ట్ లెక్చరర్ సమస్య కూడా దాన్ని చాలా సీరియస్గా తీసుకొని ప్రభుత్వం మీద ఒక ఒత్తిడి పెడితే మీరు ఆ సలహా ఇచ్చి లేదా ప్రభుత్వానికి మీరు చెప్తే బయట నుంచి మేము ప్రెషర్ పెడతాం. మీరు ఓపెన్ చేయండి, మేము బయట నుంచి పెడతాం. 2 ప్రెషర్ పెడితే ఒక్కొక్కసారి ప్రభుత్వాలు స్పందిస్తాయి. బయట నుంచి ఇప్పుడు ఈ సైడ్ ఇది ఉందనుకోండి కాన్ఫరెన్స్ ప్రభావం కొంత ఉంటుంది. మనం కలిసి మాట్లాడుకోవడం, మన సమస్యను చర్చించుకోవడం. మీడియా వాళ్ళు కూడా వచ్చారు, మరి వాళ్ళు ఎంత ప్రచారం చేస్తూ వాళ్ళకేమంత వాళ్ళ ఇంట్రెస్ట్ ఈ ప్రైవేట్ సెక్టారు, ప్రైవేట్ రంగము అదొకటి పెద్ద సమస్య కూర్చుంది. ప్రైవేట్ రంగము అసలు వాళ్ళు ఒక పెద్ద సమస్య. ఎందుకంటే వాళ్ళకి మనం అంత రెగ్యులర్ ఇచ్చేసి విశ్వవిద్యాలయాలు బాగా నడవాలి వాళ్ళకు ఉండదు. వాళ్ళకేంటంటే బాగా నడిపోతే మాకు బాగా నడుస్తాయి. ఇది ఒక వెస్టర్న్ ఇంట్రెస్ట్గా తయారైంది. అది వెస్టర్న్ ఇంట్రెస్ట్లో వాళ్ళు పాలసీ ఫార్మర్స్ దగ్గర ఉన్నారు. వాళ్ళు ప్రభుత్వానికి చాలా దగ్గర ఉన్నారు. ప్రభుత్వం మీద మనకంటే ఎక్కువ ప్రెషర్ పెట్టగలరు. అది ఉంది, వాళ్ళు ప్రైవేట్ సెక్టార్కి ఆ బలం ఉంది. మేము చాలా సందర్భం ఢిల్లీలో 3-4 వేల మంది మా ఆల్ ఇండియా ఫోరం ఫర్ రైట్ టు ఎడ్యుకేషన్ తరఫున 22 రాష్ట్రాల నుంచి అధ్యాపకులు వస్తే ప్రొసెషన్ తీసాం అని ఈ సమస్యలన్నీ పరిష్కరించమని. మేము 3-4 వేల మంది పోతే ప్రైవేట్ సెక్టార్ వల్ల 60,000 మంది తీసుకొచ్చారు. 60,000 మందితో ఢిల్లీలో ప్రొసెషన్ తీశారు. ప్రైవేటీకరణ ఎంకరేజ్ చేయండి, ప్రైవేటీకరణ చేయండి, మాకు ప్రభుత్వం పూర్తి సహకారం చేయండి అని వాళ్ళు ఒక ఒత్తిడి పెడుతున్నారు. వాళ్ళకు ఉన్నంత బలం మనకు ఉండదు. వాళ్ళకు రిసోర్సెస్ ఉంటాయి, వాళ్ళకు మీడియా ఉంటుంది, వాళ్ళకు మొబిలైజ్ చేయాలంటే చాలా సులభంగా మొబిలైజ్ చేయగలరు. కనుక ప్రైవేట్ సెక్టార్ యొక్క ప్రెషర్ ఒకటి ఉంది. నేను ఒకసారి ఆయన టీఆర్ఎస్ పార్టీలో విద్యారంగం నుంచి ఒక ప్రభుత్వానికి ముఖ్యమంత్రి గారు చాలా సలహాదారున్నారు. ఒక డెత్ ప్రొసెషన్, ఒక శవయాత్రలో ఆయన నేను కలిసి నడుస్తుంటే, సరే ఆ యాత్రలో మనం మాట్లాడవచ్చో లేదో కానీ నేను సార్ మీరు ఒక పని చేయండి, ప్రభుత్వ సంస్థను బతకనివ్వండి. ఎందుకు సార్ మేము ఏం చేస్తున్నాం, 700 కోట్లు మేము ప్రభుత్వంగా విశ్వవిద్యాలయాలకి ఇవ్వబోతున్నాం, ఎక్కడ ఇచ్చారో 700 కోట్లు ఏమైందో. కనుక మనం చాలా బలమైనటువంటి ఒక ప్రత్యర్థిని ఏది ఎదుర్కొంటున్నాం. కానీ కోదండరాం సారు ఆయనకు ప్రభుత్వంలో యాక్సెస్ ఉంది. విశ్వేశ్వరరావు గారు, వెంకటేష్ వీళ్ళిద్దరు కమిషన్ మెంబర్గా ఉన్నారు. సత్యనారాయణ గారు లాంటి అనుభవం ఉన్నటువంటి ఒక వైస్ ఛాన్సలర్ తన అనుభవాన్ని చెప్పి ఈ సమస్య పరిష్కారం చేయాలి అని అలాంటి వాళ్ళు స్టాండ్ తీసుకున్నారు. కాబట్టి ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ మెంబర్ అయినటువంటి ఒక విద్యార్థి సంఘ నాయకుడు అతను కూడా ఇక్కడ ఉన్నాడు. కాబట్టి మనందరము సమిష్టిగా
ఒకవేళ ప్రభుత్వం మీద ప్రెషర్ పెట్టగలిగితే కాంట్రాక్ట్ లెక్చరర్ సమస్యకి ఒక శాశ్వతమైన పరిష్కార మార్గం దొరుకుతుంది అనేటువంటి ఒక విశ్వాసం ఉంది. ఇదే మాట నేను మీడియా కూడా చెప్పాను. ఒక శాశ్వత పరిష్కార మార్గం కొరకు మేము వెతుకుతున్నాం అనేది చెప్పాము. మీరు చేసే ఉద్యమాలకు కానీ మీరు చేసే ప్రెషర్ కానీ మా పూర్తి సంఘీభావం ఉంటుంది. విద్యా పరిరక్షణ కమిటీ దీని కొరకే పోరాడుతున్నది. ఇవాళ మార్నింగ్ కూడా మేము విద్యా పరిరక్షణ కమిటీ తరఫున ఒకసారి అక్కడ మాది ఒక మీటింగ్ జరిగింది. ఇవాళ ఉదయమే ఆ మీటింగ్ జరిగింది, అది మన ప్రెస్ క్లబ్లో జరిగింది. కనుక అక్కడి నుంచే ఇక్కడ వస్తున్నాం. కనుక బయట నుంచి లోపల నుంచి ప్రెషర్ పెడితే మనకి ఏదన్నా పరిష్కార మార్గం రావచ్చు అనేది చేసి మీరు చేసే ఉద్యమాలకు కానీ మీరు చేసే డిమాండ్కు మా సంపూర్ణ సహకారం ఉంటుంది అనే విషయం ఒకటి చెప్తూ నన్ను పిలిచి ఇంత గౌరవించి నా గురించి చాలా చెప్పాను. నేను అంత గొప్ప అని కాదు, కానీ విద్యారంగం బాగుపడాలి అనేటువంటి నాకు మా ఒక ఏబిఎన్ ఛానల్ వాళ్ళు అది ఏదో ఆయన ఓపెన్ ది హార్ట్ వచ్చేస్తాడు. ఆయన అన్నాడు, సార్ ఇప్పుడు మీరు రిటైర్ అవుతున్నారు కదా, రిటైర్మెంట్ తర్వాత ఏం చేస్తారంటే నేను చెప్పాను, రిటైర్మెంట్ తర్వాత నా శేష జీవితం అంతా విద్యారంగం బాగుపడడం కొరకు పోరాటం చేస్తాను చెప్పి. కనుక విద్యారంగాన్ని గురించి విద్య మారితే వాళ్ళ సెడ్ if universities are healthy, education system is healthy, everything is all right with the society. విద్యారంగం ఆరోగ్యంగా ఉంటే సమాజం ఆరోగ్యంగా ఉన్నట్లే 1954 ఈ స్టేట్మెంట్. కనుక విద్యారంగాన్ని పరుచుకొని తెలంగాణ తెచ్చుకున్నాం కాబట్టి కనీసం తెలంగాణ యూనివర్సిటీసు దేశంలో ఒక ప్రఖ్యాతి కలిగిన విశ్వవిద్యాలయాలుగా, దేశంలో ఈ విశ్వవిద్యాలయం వచ్చే విద్యార్థులు చాలా క్వాలిటీ ఉంటుంది అని కంపెనీస్ కార్పొరేట్స్ ఆలోచించే అంత ఇదిగా విశ్వవిద్యాలయం రూపుదిద్దాలి అనేటువంటి ఒక స్వప్నం నాకు ఉన్నవాడు. కాబట్టి మనం ఈ ప్రెషర్ కొనసాగిద్దాం. మీ సమస్యకి ఏదైనా పరిష్కారం దొరికితే మనం దాని కొరకు తప్పకుండా ప్రయత్నం చేద్దాం.